నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా మనతో పాటు చర్చించడానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు వెంకరెడ్డి మనతో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తేనా? నమస్కారం. ఎట్లున్నారన్నా? బాగున్నాను. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా మీరు చేసిన ప్రచారం ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉపయోగంలో భాగంగా గ్రామాన మేము గడపకు ప్రచారం జరిగింది. ప్రజల్లో అద్భుతంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి ప్రజల మనసు కట్టి ప్రజలే రాజగోపాల్ గెలిపించుకుంటుంది. అంటే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రచారంలో భాగంగా ఎలా ముందుకెళ్తున్నారు? అంటే మేము గ్రామాల వారిగా తీసుకొని ప్రతి ఇంటికి బీజేపీ ఊళ్ళో ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరూ గడపకి మహిళల దగ్గరికి వృద్ధుల దగ్గరికి చాలా అద్భుతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అద్భుతమైన స్పందన ఎక్కడ పోయినా మహిళలు వృద్ధులు ఆడపడుతులు బ్రహ్మరత్నం పడుతుంది. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్న మీరు మీ ద్వారా కానీ జిల్లా కార్యవర్గం ద్వారా ప్రచారంలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? రాజగోపాల్ గారిని గెలిపించుకుంటే మునుగోడు అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటివరకు కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చి కూడా హామీలు నీటి మీద తోటలకు ఆగిపోయాయి. రాజగోపాల్ గెలిపే ఈ మునుగోడు అభివృద్ధికి ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం మరి టీఆర్ఎస్ సంక్షేమ పథకాల వల్ల ఇక్కడ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందలేదంటారా? అందలేదు, 100% అందలేదు. ఇప్పుడు మా వాళ్ళు చూసుకుంటే హుజురాబాద్లో దళిత బంధు చెప్పాడు. మునుగోడులో ఒక్క దళితులు కూడా దళిత పథకం రాలేదు. ఇకపోతే ఇవి మునుగోడులో ప్రజలందరూ సాగునీటి మీద ఆధారపడి బతున్నారు, వ్యవసాయం మీద ఆధారపడి. వ్యవసాయం అన్నప్పుడు ఇక్కడ కుర్చీ చేసుకుని కూర్చొని చెప్పి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది కదా, కుర్చీ లేదా లేకపోతే కేసీఆర్ తిరగలేదా, మా బడ్జెట్లో తిరగదు. కానీ కేసీఆర్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఒక హామీ కూడా మునుగోడు నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ ఇలాంటి మునుగోడు కాన్సెల్ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ప్రజలు ఇచ్చిన హామీలు కేసీఆర్కి ఒకరు నెరవేర్చలేకపోయింది. అంటే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు మంజూరు, కేసీఆర్కి ఇటువంటి పథకాలు కూడా అందలేదంటారా? అంటే అవి కొంతమంది అనమాట, వాస్తవం అందరికీ అందలేదు. ఫలాలు కూడా కేసీఆర్ కిట్ అంటారు. హాస్పిటల్లో మామూలుగా డెలివరీ అయిన వారికి కొంతమంది అందుకని చాలామంది గవర్నమెంట్ అసలు పోవడానికే భయపడుతున్నారండి. ఇంకా ఏమన్నా నలుగుంటారో ఒక 2-3 మహిళలు కూడా చనిపోవడం జరిగింది. గవర్నమెంట్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ కూడా కేసీఆర్ హామీలు ఒక్కడ కూడా నెరవేర్చలేదు. రేపు కేసీఆర్ని టీఆర్ఎస్ ఇక్కడ పొందడం ఖాయం. రాజగోపాల్ గెలుపును ఎవరు అడ్డుకోలేరు. ఇక ప్రస్తుతం బీజేపీ ప్రచారంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి బీజేపీ నేతలు అధిష్టానం కూడా పెద్ద ఎత్తున నేతల్ని ఇక్కడ ప్రచారంలో పాల్గొనేలా సమాయత్తం చేస్తుంది. ఈ నేతల వల్ల ఇక్కడ ప్రాంతాల్లో ఏమైనా ప్రభావం చూపనుందా? ఖచ్చితంగా చూపుతుంది. ఎందుకంటే కేంద్రం ఇప్పటిదాకా ఏం చేసింది, రేపు భవిష్యత్తులో ఏం చేయబోతుంది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. కాబట్టి రేపు ఇక్కడ రాజగోపాల్ గెలిస్తే కేంద్రానికి వెళ్ళి నిధులు తెచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయకుండా కూడా డబ్బులు సర్కారు వస్తుంది. కాబట్టి ఇక్కడ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం, మాది హామీ చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా సెంట్రల్ నాయకులు బ్రహ్మాండం పడుతుంది. కాంగ్రెస్ నుండి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత అమిత్ షా సభ ద్వారా ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి రాక వల్ల బీజేపీ బలంగా ఉన్నట్టేనా? అక్కడ బలం ఉన్నట్టే, 100% ఉన్నట్లకి. ఏ విధంగా? ఇప్పుడు రాజగోపాల్తో పాటు కూడా అతను కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా మాతో జాయిన్ అయింది. కాబట్టి గతంలో బీజేపీ క్యాడరు ఇప్పుడు రాజగోపాల్ క్యాడర్ 2 చేరినాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ బాగా పెరిగింది. దాంతోపాటు బండి సంజయ్ గారు ఇప్పుడు 4 పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు పాదయాత్ర ఇస్తే ప్రజల్ని చైతన్యం చేసింది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఊరు గ్రామాన బండి సంజయ్ పాదయాత్ర వల్ల బీజేపీకి బలోపేతం పాటు ప్రజలను కూడా చైతన్యం చేసి భారతీయ జనతా పార్టీ ప్రజలు మళ్ళించడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మునుగోలు బలంగా ఉంది, రాష్ట్రంలో బలంగా ఉంది. ఉదాహరణ చూడిపోతే బండి సంజయ్ యాత్ర తర్వాతనే ఇప్పుడు విజయ్ ఎలక్షన్లో కానివ్వండి, ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లో కానివ్వండి, హుజురాబాద్ కానీ బండి సంజయ్ తర్వాతనే ఎంత ఊపందుకుంది అని నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టు కాంగ్రెస్ కార్డు మొత్తం బీజేపీలోకి వచ్చినట్టు, మరి కాంగ్రెస్కి అన్యాయం చేసి వచ్చినట్టని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. లేదు, రాజగోపాల్ కాంగ్రెస్ ఎప్పుడు అందించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేపియారు. అది రాజగోపాల్ చెప్తా పోయారా, వాళ్ళు టీఆర్ఎస్ అమ్ముడు పోయారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఏమి చేయలేక మునుగోడు ప్రజలు ఏమి చేయలేకపోతుందని చెప్పి ఆయన బాగా ఆవేదపడి నేను ఇప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయం కూడా బీజేపీ పార్టీకి వచ్చితే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కాబట్టి మునుగోడు ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది. కాబట్టి బీజేపీ పార్టీ రావడం జరిగింది. మీరు అన్నట్టు బలంగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి
ఈ ప్రాంతాన్ని గెలిచిన తర్వాత ఉండేది ప్రతిపక్షమే, ఓడినా గెలిచిన ప్రతిపక్షం ఉన్నట్టు అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. దాని ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నాను. ఎందుకంటున్నంటే వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి దేశంలో ప్రతిపక్ష పార్టీ, కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నిధులు తీసుకొచ్చి మునుగోడు ప్రాంత అభివృద్ధి చేయడానికి రాజగోపాల్ కృషి చేస్తాడు. అట్లనే భాగంగా అమిత్ షా గారు, నడ్డా గారు కూడా, బండి సంజయ్ కూడా వీళ్ళు తోడ్పాటుతో ఉంటారు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తారు. మునుగోడు ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఏదైతే మీరు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసి ఇక్కడ ప్రాంత అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, అదే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, మంజూరు చేయడం లేదు, బడ్జెట్ ఇవ్వడం లేదని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున బలంగా వాదిస్తున్నారు. దీని గురించి ఏమన్నారు? వాస్తవంగా సిరిసిల్ల ఏ విధంగా అభివృద్ధి అయింది, సిద్దిపేట ఏ విధంగా అభివృద్ధి అయింది, రాష్ట్ర మొత్తం ఏ విధంగా అభివృద్ధి అయింది, మునుగోడు ఏ విధంగా అభివృద్ధి అయింది, ఆ టీఆర్ఎస్ నేతలు యుద్ధంతో చేస్తున్నాయి. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనేవి అబద్ధాలు అంటారా, లేకపోతే బీజేపీ మాత్రం కప్పిపుచ్చుకోవడానికి మాత్రం చెప్తుందంటారా? టీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్ అన్నీ వచ్చినాయి. సిరిసిల్లనే ఇప్పుడు చుట్టుపక్కల దళిత పంపించింది. సిరిసిల్లలో 50 సంవత్సరాలకి వృద్ధులకి పెన్షన్ వచ్చింది. మరి మునుగోడు లేదండి. మునుగోడు తెలంగాణ ప్రజలు కాదా? మునుగోడు ప్రజలు తెలంగాణ వదిలి పాల్గొన లేదా? కేసీఆర్ అనేది ఒక కుటుంబ పాలన వ్యవస్థ మారింది. ఆ 4 కుటుంబాలు తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అంటే కూసుకుల ప్రభాకర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, లైట్ వ్యవస్థ కొంతమేరకు అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా అంటున్నారు. అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు. అభివృద్ధి జరిగి చూపించినాం, మేము రోడ్లు వేసినాం, లైట్లు వేసినాం, డ్రైనేజ్ వ్యవస్థను బలోపరిచినాం. ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడున్న ఫ్లోరోసిస్ కూడా విముక్తి చేసే ప్రయత్నంలో కూడా చెర్లగూడ రిజర్వాయర్ కూడా చేపడుతున్నామని అంటున్నారు. ఇప్పుడు ఫ్లోరోసిస్ ప్రపంచంలో మునుగోడులో అత్యధికమైన ప్రాంతం మునుగోడు ప్రాంతం. ఫ్లోరోసిస్ ఎట్లా పోతుంది? తాగునీటి ద్వారా ఫ్లోరోసిస్ పోదు, సాగునీటి ద్వారా పోతుంది. సాగునీటికి మునుగోడు ఒక కేసరి చుట్టూ 1 ఎకరం కూడా పారలేదు. ఇప్పుడు చెల్లగూడ రిజర్వ్ ప్రాజెక్ట్ ఉన్నాం. రిజర్వేర్ అయితే సరిపోదు కదా, దానికి వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీ రిజర్వేర్ కావాలి. ఢిల్లీ రిజర్వేర్కి ఇప్పుడు కేసీఆర్ చేసింది, ఇంకా భూ సర్వే కూడా పూర్తి కాలేదు. భూ సర్వే ఇప్పుడు భూమి పోయిన వారు కూడా భూమి ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రకారం ప్రకటించింది 650 కోట్లు మాత్రమే భూ సర్వే ప్రకటించింది. ఇంకా అది పూర్తిగా 6,500 కోట్లు కావాలి, పూర్తి కావాలి. ఇంకా ఇప్పుడు ₹1 కేటాయించలేదు. మునుగోడు అభివృద్ధి ఇప్పుడు రోడ్లు అస్తవ్యస్తున్నాయి. ఈ జిల్లా మంత్రి రోజు వచ్చిపోతుంది కదా, ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతోమంది హాస్పిటల్ పాలవుతుంది కదా. జగన్ రెడ్డికి కంటికి అవపడతలేదా? ప్రతిరోజు ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ భాగంగా ఊరికి వస్తుంది కదా, ప్రతి ఊరికి వెళ్తాం. జగన్ రెడ్డికి దమ్ముంటే మునుగోడు ప్రాంతం రమ్మనండి, నేను ఆలమని పోతాను. ప్రతి ఊరు చర్చిద్దాం. ఏ ఊరికి ఎన్ని డబ్బులు పెన్షన్లు వచ్చినాయి, ఏ ఊరికి ఎన్ని పెన్షన్లు వచ్చినాయి, ఏ ఊరికి ఎన్ని రోడ్లు వచ్చినాయి. నేను ఛాలెంజ్ జగన్ రెడ్డి దమ్ముంటే రమ్మనండి, నేను ప్రతి ఊరికి పోతాను. ఇదే జగదీశ్వర్ రెడ్డి ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మొద్దని కూడా అన్నారు. ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీ కార్యకర్తల నాయకులు బట్టలిప్పి కొడతారు. దీని గురించి మీరేమంటారు? బట్టలిప్పి మమ్మల్ని కొట్టుదండి. ప్రజలే బట్టలిప్పి కొడత సిద్ధంగా ఆల్రెడీ దుబ్బాలో కొట్టారు, అదే జేసీలో కొట్టారు. రేపు మునుగోడు ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీని బట్టలు తరిమి కొడతారు. ఇదే మాత్రం జగదీశ్వర్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి బండి సంజయ్ నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురుతుందా, ఎగరదా? బండి సంజయ్ నేతృత్వంలో, అమిత్ షా నడ్డా నేతృత్వంలో, మోడీ నాయకత్వంలో 100కు 100% మునుగోడులో కాషాయం జెండా ఎగరబోతుంది. మునుగోడులో బీజేపీ అడుక్కున్నవాడు ఎవడూ లేడు. అసలు టీఆర్ఎస్ నాయకులు డే అండ్ నైట్ మునుగోడు ప్రజల్ని మద్యంలో ముంచు తీరుతారు. అయినా కూడా గ్రామాన ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇక వాళ్ళ కన్నులు చూస్తే ఆడతారు, వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యం, కేసీఆర్ కుటుంబ పాలన అంతం తథ్యం. మీరు అన్నట్టు బీజేపీ జెండా ఎగురుతుందా? ఎగిరిన తర్వాత ఈ ప్రాంతంలో ఏమి అభివృద్ధి చేస్తారు? రాష్ట్రంలో ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. రేపు మునుగోడు ప్రజలు బీజేపీ ఇక్కడ గెలిచిన తర్వాత ఇంకా 1 year తర్వాత సాధారణ ఎలక్షన్ వస్తాయి. అప్పుడు మా తెలంగాణ స్టేట్ మొత్తంలో బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో మా బీజేపీ ప్రభుత్వం, స్టేట్లో బీజేపీ ప్రభుత్వం. మేము ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా కాపాడుతాం. తెలంగాణ అభివృద్ధి చూపిస్తాం. మరో గుజరాత్ లాగా మారుతుంది తెలంగాణ కూడా. కేంద్ర రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందని అంటారు. మరి పన్నుల రూపంలో ఇక్కడ ఉన్న సామాన్య ప్రజల మీద నడ్డి విరుస్తున్నారు కదా. ఎక్కడ విడిచారండి?
ఇప్పుడు గ్యాస్ మీద పెంచినట్టు గ్యాస్ మీద ఎంత పెంచరండి 3 నెలలకు 100 రూపాయలు 50 రూపాయలు పెంచరు. విద్యుత్ ఛార్జ్ ఎంత పెంచండి ఇప్పుడు 1 మంత్లోనే 3 సార్లు పెంచిన దాకా ఉన్నాయి. ఇప్పుడు రీడింగు ఒక ఇంట్లో సాధారణ కుటుంబం విషయం ఎంతుందంటే ఒక 60 రూపాయలు మినిమం ఒక యూనిట్కి మనం 2 రూపీస్ ఉండాలి. లేడీ బిల్ కూడా 80 రూపీస్ వస్తుంది, డబుల్ బిల్ వస్తుంది. బస్ ఛార్జీ చూడండి, బస్ ఛార్జీలు కూడా ఒక నెలనే 2 టైమ్స్ పెంచారు. అత్యధిక ఛార్జీలు పెంచిందే టీఆర్ఎస్ పార్టీ. బీజేపీ ఎంత పెంచండి మా అంటే పెంచితే పెట్రోల్ ఛార్జీలు పెంచింది కదా, పెట్రోల్ ఛార్జీలు సెంట్రల్ తగ్గించింది, అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ తగ్గలేకపోతుంది. ఇంకా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభావం గొప్పగా ఉందంటున్నారు, బలంగా ఉందంటారు. నాయకులు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. మీరు అనుకుంటున్నటువంటి విషయం, రాత్రి కొంతమంది నాయకులు బీజేపీ అధిష్టానంతో మాట్లాడి తెల్లవారేసరికి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఒకవైపు స్వామిగౌడ్ కానీ మరోవైపు దాసో శ్రవణ్ కానీ నిన్నటికి నిన్న రాపోలు ఆనంద్ భాస్కర్తో సహా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఉన్నారు. మరో కొద్ది రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్య నేతలంతా బీజేపీ నుండి టీఆర్ఎస్ చేస్తారని కూడా అంటారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు స్వామిగౌడ్ గారైనా దాసో శ్రవణ్ అయినా ఇంకా రాపోలు ఆనంద్ భాస్కర్ అయినా కూడా వీళ్ళు బీజేపీ పార్టీలో ఉండి గెలిపిద్దామని వచ్చారు. బీజేపీ పార్టీలో వీళ్ళకి స్థానం లేదు. ఎందుకు లేదంటే వీళ్ళు ప్రజల మనుషులు కాదు, కేసీఆర్ అప్పుడు మనుషులు. దాసో శ్రవణ్ వచ్చిండండి, ఎప్పుడు వచ్చిండు 1 మంత్ కూడా కాలేదు. ఏం ఆశించిండు, ఏం ఆశించిపోయిండు బీజేపీలో, ఏం ఆశించిండు? మేము ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఈయనకి ఏం హామీ ఇచ్చింది, మేము ఏం కాదంటే ఆయన వెళ్ళిపోయాడు. కేసీఆర్కు స్వామిగౌడ్ కానీ రాపోలు ఆనంద్ భాస్కర్ కానీ ఇంక ఎవరైనా కూడా కేసీఆర్ బిడ్డ ప్రాబ్లం లొంగి అమ్ముడు పోతున్నారు. బీజేపీ ఏ కార్యకర్త అమ్ముడు పోవాలి, ఒక దత్తాత్రేయ అమ్ముడు పోవాలి, ఒక కృష్ణరెడ్డి అమ్ముడు పోవాలి, ఒక బండి సంజయ్ అమ్ముడు పోవాలి, ఒక లక్ష్మణ్ అమ్ముడు. వీళ్ళు వస్తువులు పోతురండి, వీళ్ళు అమ్ముడు పోయిన నాయకులు. కానీ ఏ భారతీయ జనతా కాయ నాయకులు కూడా అమ్ముడు పోతున్నాయి. మనం ఇదే మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు ఒకవైపు, మరోవైపు బీఆర్ఎస్ మగా మారిన టీఆర్ఎస్ కేంద్రంలో దూకుడు పెంచుతామంటారు, మరోవైపు కాంగ్రెస్ వచ్చే అధికారం మాది అంటారు. మరి ఈ 2 పార్టీల వల్ల బీజేపీ ఢీకొట్టగలుగుతుందా? ఏంటండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి? ఉందా? కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయే పార్టీ, వెంటిలేటర్ మీద బతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎప్పుడు నమ్మబోరు కూడా. ఇక బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్కి దమ్ముంటే బీఆర్ఎస్ మీద ఎలక్షన్ రావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేయమని చెప్పండి. ఇక బీఆర్ఎస్ ఎక్కడ ఉందండి? కేసీఆర్ అంతా నాంచుడే తప్ప ఏ స్టేట్లో బీఆర్ఎస్ ఉందండి? తెలంగాణ బీఆర్ఎస్ ఉందా? ఆ బీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఉంటే దమ్ముండే మునుగోలు బీఆర్ఎస్ టికెట్ మీద బీఆర్ఎస్ గురించి పోటీ చేయమని చెప్పండి. ఇవన్నీ చచ్చుదద్దగా మాటలు తప్ప కానీ పోయినసారి ఏమన్నా ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ ఏ ఫ్రంట్ ఉంది? కేసీఆర్ మాటలు మొత్తం పచ్చి అబద్ధాల మాటలు. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మదండి, దేశ ప్రజలు ఎవరు నమ్ముతారు? ఆయన ఏం చేస్తాడు? స్టాలిన్ కాడికి ఒకసారి బీఆర్ అని, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అని చెప్పి కరెక్ట్దండి. వాళ్ళని నమ్మతలేరు కేసీఆర్ మాటల్ని. మనం చూసే కదా ఏవేండో బీఆర్ వేయడం. నితీష్ కుమార్ కేసీఆర్ మాట్లాడుతుంటే నితీష్ కుమార్ లేచిపోతుండు. నితీష్ కుమార్ చేపడి గుంచినా కూడా కేసీఆర్ మాటలు బూట్కో మాటలు చెప్పి నితీష్ కుమార్ లేచిపోయింది బయటికి. చూస్తే కదా, జనంతో చూస్తుంది కదా. మరి రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల ప్రభావం ఉండబోదంటారా? 1% కూడా అండి. రాహుల్ గాంధీ అండి ముందుకు పోయి పడవ కాంగ్రెస్ పార్టీ. మనకు కాంగ్రెస్ నుంచి ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిది. ఏడుంది కాంగ్రెస్ ఎక్కడ ఉంది? ఉందా? వాళ్ళ కొట్లాడుకుంటారు. నేను మన కాంగ్రెస్ ఎలక్షన్ జరిగితే శశిధర్ ఒక వ్యక్తి, కార్గిన ఒక వ్యక్తి, ఇంకోరు వాళ్ళ కొట్లాడుకుంటారు. వాళ్ళ కూర్చొని వాళ్ళ కొట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు బొంద పెట్టట్లేదు. కాంగ్రెస్ ప్రజలు బొంద పెట్టుకుంటారు. కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర నేతలు కానీ కేంద్ర నేతలు కానీ జోడో యాత్ర వల్ల కేంద్రంలో అధికారంలో వచ్చేది రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వమే. మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా అంటారు. మరి ఈ 2 చోట్ల ఎటువంటి ప్రభావం ఉండదా, మీకు పోటీ ఉండదా? రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తు, దేశం మొత్తం గుర్తు. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం గురించి అందరు ప్రజలు తెలుసు. రేవంత్ రెడ్డి ఇప్పుడు పిసిసి అధ్యక్షుల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ వెళ్ళాయి. కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు తెలుసు కానీ 3000 ఓట్లు వచ్చినాయి. రేపు మునుగోడు కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది. ఇంక ఇక్కడ స్టేట్లో గెలిపించుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గెలిపిస్తుందా? స్టేట్లో గెలిపించుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటి కూడా గెలవలేదు. ఎట్లా గెలుస్తుందండి రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ ఏడా గెలుస్తుందండి? కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉందా? కాంగ్రెస్ పార్టీతో కాలయ్యిందండి. లేదు, మొత్తం టోటల్ కాలయ్యే కాంగ్రెస్ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకం పోయి వాళ్ళందరూ బీజేపీ పార్టీకి వస్తారు. మేము స్వాగతిస్తున్నాం, అందరినీ ప్రజల మొత్తం స్వాగతిస్తున్నాం.
దేశం మొత్తం దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు మొత్తం బీజేపీ యొక్క ఆకర్షితులు నరేంద్ర మోడీ నాయకత్వం పనిచేయడం సిద్ధపడుతుంది కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ ఆ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారాలు ఖాయం. తెలంగాణ స్టేట్లో బండి సంజయ్ నాయకత్వంలో ఇక్కడ అధికారాలు ఖాయం. డబ్ల్యూసీ సర్కిల్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ఆత్మ గౌరవం బీజేపీ ప్రభుత్వం కాపాడుతుంది. మరి ఇదే పాల్వాయి శ్రీనివాస్ గారి తండ్రి గారు కూడా పాల్వాయి గవర్నర్ నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రచారంలో దూసుకోబోతున్నారు. పాల్వాయి శ్రీనివాస్ గారు ఒకటే మాట అంటున్నారు, అది మా సీటు, మునుగోడు మా సీటు, అది మేమే గెలుచుకుంటాం, కార్యకర్తలందరూ బలం ఉంది, ఇక్కడ మునుగోడు ప్రజల యొక్క ధైర్య సాహసాలతో కూడుకున్న చైతన్యవంతులను కూడా అంటుంది. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఒకటి బీజేపీనే జనంలోకి ముందుకెళ్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ కాంగ్రెస్ పట్టం కడతారా? కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. గతంలో శ్రీమంత్ కూడా ఒకసారి పోటీ చేసింది. ఆ వాళ్ళ నాన్నగారు అంత అభివృద్ధి చేస్తే ఆమె గెలవాలి కదా, ఓడిపోయింది కదా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బ్యాక్ లేదు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది మునుగుల్లో. కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు డిపాజిట్ రావండి. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం 4వ స్థానం పడుతుంది. మునుగోడులో భారతీయ జనతా పార్టీ జెండా ఎక్కడం ఖాయం. రాజగోపాల్ గెలవడం ఖాయం. మునుగోడు ప్రజలు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. మునుగోడు ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. తాగునీటి విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ సెంట్రల్ ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా మేము మునుగోడును అభివృద్ధి చేసి చూపిస్తాం. మునుగోడు అభివృద్ధి చేసిన తర్వాతనే మమ్మల్ని ప్రజలు మళ్ళీ నమ్ముతారు. మళ్ళీ సార్ మేము ఎప్పుడు ఎలక్షన్ అయినా కూడా అభివృద్ధి చేస్తే ఓట్లేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని 2 టైమ్స్ అధికరించండి, 3 టైం రాబోతుంది. ఏం చూసిస్తారు? అభివృద్ధి చేస్తారు ప్రజలు. రేపు మేము అభివృద్ధి చేస్తే కూడా ఓట్ల కాడిపోతాం. ఇదే పాల్వాయి శ్రీనివాస్ మీద విమర్శలు చేస్తున్నారు కదా మీరు. ఇదే పాల్వాయి శ్రీనివాస్ గారిని మేము అడిగాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు గెలుపు తర్వాత టీఆర్ఎస్ 2వ స్థానం ఉంటుందా, లేకపోతే బీజేపీ 3వ స్థానంలో? ఏ స్థానంలో ఉంటుందంటే బీజేపీ 3వ స్థానం ఉంటుంది, మాకు ప్రధాన శత్రువు టీఆర్ఎస్ అంటుంది. దీని గురించి ఏమంటారు? మాకు టీఆర్ఎస్ పార్టీయే పోటీ. మాకు కాంగ్రెస్ పార్టీ పోటీ లేదు. అసలు మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మాకు పోటీ ఉంది టీఆర్ఎస్ పార్టీ. అది కూడా లేదు. ఇప్పుడు మొత్తం మునుగోడు ప్రజలు మొత్తం టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 6 తారీఖు నాడు టీఆర్ఎస్ పొందబెట్టి ఖాయం. టీఆర్ఎస్ పార్టీ పతనమే మునుగోడు నుంచి ప్రారంభం కాబోతుంది. తెలంగాణ మొత్తం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారం రాబోతుంది. టీఆర్ఎస్ పార్టీని ప్రజల మేము పెట్టవలసిన లేదు, ప్రజలే పొందబెడతారు. ప్రజలు సిద్ధంగా ఉండరు. వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజలు తెలుసు. ఇప్పుడు దళితులు 3 ఎకరాల భూమి వచ్చిందా? 3 ప్రజలు ఒక్కడికి రాలేదు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఒక్కడికి రాలేదు. దళిత బంధు వచ్చిందా? ఒక్కరికి రాలేదు. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీకి 100 పడకల ఆసుపత్రి పెట్టి అది వచ్చిందా? అది రాలేదు. ఏం హామీ నిర్మించిందండి? టీఆర్ఎస్ గవర్నమెంట్ మునుగోడు ప్రజలకి ఏం హామీ నెరవేర్చిందంటే టీఆర్ఎస్ ప్రజలకు ఓటేయాలి. ప్రజలు మనకంటే చైతన్యవంతులు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళ టీఆర్ఎస్ ప్రజలు ఇప్పుడు మునుగోడు ప్రజలు వాళ్ళు అప్పుడే సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీని గట్టెక్కించాలంటే భారతీయ జనతా పార్టీ గట్టెక్కిస్తేనే మునుగోడు అభివృద్ధి అవుతుంది. భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మునుగోడు అభివృద్ధి అవుతుంది. భారతీయ జనతా పార్టీ తోటే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి అవుతుందని ప్రజలు ఆటోమేటిక్గా సిద్ధంగా ఉన్నారంటే. ఇక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే మీపై విమర్శలు చేస్తారు. బీజేపీ మాకు పోటీ కాదంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ప్రజలు నవ్వుతారు. మాకు పోటీగా అన్నప్పుడు ఊరికి 2 ఎమ్మెల్యే ఎందుకు పెట్టరండి? దేశంలో 83 మంది ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మినిస్టర్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని మళ్ళా మార్కెట్ చైర్మన్లో పెట్టి ఇన్ఛార్జ్ పెట్టి ఎందుకు పెడుతుంది? భారతీయ జనతా భయపడుతుంది టీఆర్ఎస్ పార్టీ. భయంతో ఊరికి 2 ఎమ్మెల్యే పెడుతుంది. ఆ భయం లేకపోతే ఇక్కడ ఎందుకు వచ్చారు? అది కౌరవ సైన్యం. ఒక్క రాజగోపాల్ ఓడగొట్టడానికి ఇంతమంది ప్రయత్నిస్తారు. అయినా కూడా మునుగోడు ప్రజలు రాజన్న పట్టనే ఉంటారు. రాజ్యాంగాన్ని గెలిపించిన మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉండరు. రేపు భారతీయ జనతా పార్టీ గెలవడం తథ్యం. 80 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు అంటారు. వాళ్ళ అధికారం కోసం ఎన్నో చేస్తారు. మరి మీరు తెప్పించుకోలేదా కేంద్రం నుంచి? ధర్మారావు గారు వచ్చారు ఇన్ఛార్జిగా, బండి సంజయ్ వస్తున్నారు, ధర్మపురి అరవింద్ వస్తుండ్రు, కిషన్ రెడ్డి వస్తుండ్రు. వీళ్ళంతా నేతలు మీతో పాటు ప్రచారంలో లేరా? వాస్తవం మీరు ప్రచారం మాత్రం చేస్తున్నాం. వాడు ఊరు డబ్బులు మోస్తుండే, ఓటర్ల ప్రభావం పెడుతున్నారు, మద్యం మోస్తున్నారు, డబ్బులు మోస్తున్నారు. ఒక్కొక్కరిని టీఆర్ఎస్ ప్రజలు ఈ మునుగోడు ప్రజల్ని ప్రభావం పెట్టి యాత తీసుకుపోతారండి. ఎక్కడ? గోవాకాని కొంతమంది, ఇప్పుడు కొంతమంది హైదరాబాద్, కొంతమంది ఇప్పుడు తీర్థయాత్రలు శ్రీశైలం అని, వాడు భద్రాచలం అని చెప్పి, వాడు యాదగిరి
తీసుకెళ్ళి ప్రభులో పెట్టి తీసుకుపోతే కూడా ప్రతి ఒక వ్యక్తికి 1,000 రూపాయలు 2,000 3,000 5,000 ప్రజలు కుంతురు అయినా కూడా ప్రజలు డబ్బులు తీసుకోవాల్సిందే, టీఆర్ఎస్ పార్టీ వేసిన డబ్బులు తీసుకోవాల్సిందే, భారతీయ జనతా పార్టీ ఓటు వేయాల్సిందే, మమ్మల్ని గెలిపించాల్సిందే. మేము ప్రజలు మేము మరి యుద్ధం చేస్తున్నాం, ప్రజలు మాకు మంచి సహకరిస్తారు. మా గెలుపుకు ఎవ్వరు అట్లేరండి, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. మునుగోడులో బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలనే అంశం ముందుకు వస్తే 100 కారణాలు చెప్తాం. 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది తెలంగాణ ప్రజలు? తెలంగాణ ఎందుకు ఏర్పడండి? ఆత్మగౌరవ సేవడి ఆంధ్రతో కొట్టాడే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఉద్యోగాల కోసం నియమాలకు చూద్దాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది పెద్దగా? డిఎస్ఏ లేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి చెప్పండి ఒక్కరికన్నా? ఇప్పుడు నిరుద్యోగ పుడుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ చదువుకునే వ్యక్తికి నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా చెప్పండి. ఒక్కొక్క విద్యార్థికి కేసీఆర్ 1,50,000 బాకుండు ఫస్ట్ కట్టమని చెప్పండి. ఇవన్నీ అబద్ధాల మాటలు, కేసీఆర్ మాటలే పచ్చి అబద్ధాల మాటలు. కేసీఆర్ మాటల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల్ని మునుగోడు ప్రజలు నమ్మడం సిద్ధంగా లేరు. కేసీఆర్ ఈడ మునుగోడు ప్రజల్లో ఓడి 40-50 మస్తట్టుండు. అయినా కూడా మునుగోడు చైతన్యవంతులు, అయినా మునుగోడు ప్రజలు కూడా మోసపోరు. ఇడికి కేసీఆర్ ప్రభుత్వం నమ్మి మోసపోయారు, టీఆర్ఎస్ మాటలు నమ్మి మోసపోయారు, కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయారు. ఇక మోసపోవడానికి సిద్ధంగా లేరు. కేసీఆర్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయం. మీరు అన్నట్టే ఇక్కడ బీజేపీ జెండా ఎగురుతుంది, రాజగోపాల్ రెడ్డి గెలవబోతురు కదా, ఫైనల్ ఏదో వచ్చారు. గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఏమి హామీ ఇస్తారు, ఏమి భరోసా కల్పిస్తారు? మునుగోడు ప్రజలు ఒకటే చెప్తాండి, అభివృద్ధి మా లక్ష్యం. మీ అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధి చేసిన తర్వాత మాకు ఓట్లేయండి. ముందు ఎలక్షన్ మేము పోతాం. అభివృద్ధి చెప్తే మాకు ఓట్లేదు కదా. మీ కేసులుగా మాటలు చెప్పాము. మేము అభివృద్ధి చేసి ఓట్లాడతాం. మళ్ళీ ముందు కూడా మునుగోడుకి మేము ఏం తెచ్చినాం, రేపు ఏం తెపోతున్నాం, ఇప్పటికి ఏం తెచ్చి మాకు సెటిల్ అయినప్పుడు గ్రామంలో రైతు వేదిక సెంట్రల్ గవర్నమెంట్ నిధులే, గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. ఇప్పుడు కరోనా టైంలో కూడా ఇప్పుడు రేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులకి వచ్చింది. ఇక రేపు కూడా ఇప్పుడు నిన్న కూడా ఏమన్నా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవన్ పథకం కూడా మోడీదండి. అది కేసు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు అంటే, ఇంప్లిమెంట్ చేస్తే ఆయుష్మాన్ భవన్ పథకం ఇంప్లిమెంట్ చేస్తే సెంట్రల్ పార్టీకి బీజేపీ పార్టీ పేరు చెప్పి చేయలేకపోయారండి. కేసీఆర్ మాటలు ఎవరు నమ్మారండి? అంతెందుకండి, ఆ హామీని మొత్తం మునుగోడు ప్రజలు ఎవరు మర్చిపోరు కూడా. ఏదేమైనా కూడా భారతీయ జనతా పార్టీ అధికారం ఖాయం. రాజగోపాల్ రెడ్డి గెలుపు తథ్యం అంటున్నారు, విజయం పక్కా అంటున్నారు. మరి మునుగోడు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? మునుగోడు ప్రజలు మరొకసారి ఆలోచించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చిండు, మునుగోడుకి ఏ హామీలు ఇచ్చిండు, ఏమి నెరవేర్చిండు, ఒకసారి మీరు నెరవేర్చుకోండి. ఒకసారి తిరిగి ఆలోచించండి. ఒకసారి ఒక 5 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఒక 5 సార్లు వామపక్ష పార్టీకి అధికారం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధితో బీజేపీ చేసి చూపిస్తుంది. మునుగోడు ప్రజలు మరొకసారి మోసపోకండి, కేసీఆర్ మాట నమ్మకండి. మరొకసారి మీకు మరీ విజ్ఞప్తి చెప్తున్నాను, మీకు దండం పెట్టి చెప్తున్నదంటే మునుగోడు ప్రజలుగా మీకు చేతులెత్తి మీ అందరికీ నమస్కరిస్తున్నాను. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీలు ఎక్కడ మద్దతు ఉందండి? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మద్దతు పార్టీలు, బీజేపీ మద్దతు పార్టీ కాదు. ఏపీ చూడండి, ముస్లిమ్స్ కూడా బీజేపీ కొలిసి గెలిపించారండి. ఇక్కడ మద్దతు ఉన్నది ఎంఐఎం పార్టీ మద్దతు పార్టీ, బీజేపీ మద్దతు పార్టీ కాదు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ కులాల వరకు విభజించి కులాల వరకు చర్చలు పెడుతుంది. ప్రజల మధ్య చర్చలు పెట్టి, ప్రజల మధ్య గోడ పెట్టి కుల వరకు ఓట్లు దండుకొని చూస్తుందా తప్ప బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మద్దతు పార్టీ కాదు. బీజేపీ పార్టీ కులతత్వ పార్టీ కాదు. బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ ప్రజల పార్టీ, బీజేపీ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడే పార్టీ, బీజేపీ పార్టీ పేదలకు న్యాయం చేసే పార్టీ. దేశం మొత్తం చూడండి, 18 రాష్ట్రాల అధికారం చూడండి, అభివృద్ధి ఎలా చూడండి, మన తెలంగాణ అభివృద్ధి ఎలా చూడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మునుగోడు ప్రజలు బీజేపీ పట్టం కానండి, అభివృద్ధి ఎలా ఉంటుందో బీజేపీ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. కాబట్టి మీకు మరీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మునుగోడు ప్రజలారా ఒక్కసారి రాజకీయాలకు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి ఏదో మేము చేసి చూపిస్తాం. మీ అభివృద్ధి చేయకపోతే మన ఓట్లు కూడా అడగం. ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు వెంకటరెడ్డి గారు. ఎట్టకేలకు మా పార్టీ అధికారంలో వస్తుంది మునుగోడు ఉప ఎన్నికల్లో, అలాగే వచ్చే సంవత్సరం ఉన్నటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారం చేపట్టి డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
ఇది నాటి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమం కలుద్దాం. స్టే ట్యూన్ విత్ న్యూస్ లక్ష్యం సమాజైతే. నమస్కారం.